పెద్ద నమస్తే పెద్ద మీ పేరు? తోట సుబ్బారావు. ఏం చేస్తుంటారు? రాడ్ బిల్డింగ్ అమ్మా. మాకు 3 నెలలు పనులు లేకుండా ఇసుక లేకుండా చేసిచ్చాడు. మేము అడుక్కుని మీలాంటి వాళ్ళ దగ్గర తిన్నాం. మరి మా పరిస్థితులు ఏంటమ్మా? ఆయన డబ్బులు ఎన్నోడా ఇసుక ఎందుకు ఆపే? మాకేమన్నా పనులు లేక అల్లాడిపోయాం. 4 నెలలు అమ్మా. సెంట్రింగ్ మేస్త్రి, రాడ్ బిల్డింగ్ మేస్త్రి, టాబీ మేస్త్రి అందరం అయిపోయామమ్మా. మీలాంటి వాళ్ళ దగ్గర అప్పులు చేసి ఇప్పుడు ఈ అప్పులు వడ్డీలు కట్టలేక మేము వస్తున్నామమ్మా. వడ్డీలు కట్టలేక మళ్ళీ 3 రూపాయలు వడ్డీలు మేము తీసుకుంటే ఆపటం ఎందుకు? ఆ వడ్డీలు కట్టలేకమ్మా అల్లాడిపోయామమ్మా. 4 నెలలు ఇసుక లేకుండా నీ అమ్మ మొగుడు సొమ్మ, ఆడి అమ్మ మొగుడు సొమ్మ ఎవరికో నువ్వు ఇస్తే మాకు వదిలేస్తాడుగా. నువ్వెన్ని కాపాలి ఇసుక? ఇసుక లేపటం పొరపాటు అయిపోయిందమ్మా. బాబాయ్, ప్రధానంగా తక్కువ వ్యవధిలో మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏంటి మరి? ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పేసి ఒక హామీ కూడా ఇచ్చేసారు. ఆల్రెడీ 3 నెలలు ఇచ్చాడమ్మా ఇంతకుముందు. గతంలో ఫ్రీగా వదిలేశాడు. అసలు మా ఇంటికి 900, ఇప్పుడు 10,000 ఇసుక. నువ్వు బిల్లింగ్ కట్టుకుంటున్నారు మీరు, మేము పని చేసుకోవాలి మీ దగ్గర. ఆ పర్మిషన్ కూడా ఇవ్వట్లా నువ్వు. మరి దాని పరిస్థితి ఏంటి? అవి అడిగే వాళ్ళు లేరు నిన్ను. ఇప్పుడు మేము చేసుకుంటే తినేవాళ్ళం, లేకపోతే లేదమ్మా. మా బతుకులు ఏంటి? ఇప్పుడు మీ ఇల్లు 10 ఇల్లు మా ఇంటి పక్కన ఉన్నాయి కాబట్టి మీ దగ్గర 10 రూపాయలు అప్పుడు తెచ్చుకుంటున్నాం. ఆ 10 ఇల్లు లేకపోతే మా గతి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మేము తప్పుగా పడగల. ఆయన అసలు ఇసుక వెళ్ళి పారేసాడు, తోలుకోండి అయ్యా అని. ఇంకేంటమ్మా? ఏంటి మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు గారు రాలేదు అనుకోండి, మాకు అన్నం కూడా ఉండదు అయ్యా. మాకు తినడానికి తిండి కూడా ఉండదు. ఎందుకని? ఇంకేముండదు, ఈడు అందరిని తాగుతున్నాడు, రేట్లు పెంచేస్తున్నాడు. నేను 24 hours ముందు తాగేవాడిని. అట్లా ఇది క్వార్టర్ 60 రూపాయలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు. ఇప్పుడు 170 రూపాయలు నేను తాగేది. ఆడు సొంతం. ఆడెవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చాడా? ఇవ్వలా. ఆడు ఓన్గా అమ్ముకుంటున్నాడు, ఇసుక ఓన్గా అమ్ముకుంటున్నాడు. ఆడమ్మ మొగుడు సొమ్మ. నువ్వు అధికారంలోకి ఇచ్చావు, నువ్వు అట్టా ఉండాలి. కానీ ఇదేంటి? నువ్వు మా అన్నయ్య మళ్ళీ పోటీ చేస్తున్నాడు, నా సొంత పెద్దమ్మ కొడుకు జొన్న శివశంకర్. అన్నయ్య నీకు డిపాజిట్లు కూడా రావు అని చెప్పారు. వద్దు, అయిపో. కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారంట, నా సొంత పెద్దమ్మ కొడుకే. నేను కమ్యూనిస్ట్ పార్టీ, అబద్ధం ఆడకూడదు. ఎరా అన్నాడు. 22 మొన్న వేసాడు, రమ్మని నా ఇంటికి ఫోన్ కూడా చేశాడు. మీ మంగళగిరిలో పోటీ ఎలా ఉంటుంది ఈసారి? మేమే వచ్చేది. మా లోకేష్ రాకపోతే పేదకైనా కోసుకుంటాం. 10 మందిలో గెలిపిస్తాం. లోకేష్ రాకపోతే మాకు ఇంకా పార్టీకి యాల్వే ఉండదు. లోకేష్ కన్ఫామ్గా వచ్చేస్తాడమ్మా. 5గురు వేశారు మొత్తం. అవును, 5గురిలో లోకేష్ దున్నుకుంటా వస్తాడు. దానికి డౌటే లేదమ్మా. మీరు ఇంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు? పన్ను వేస్తా. మొన్న అక్కడ హైదరాబాద్లో ఆడు గెలుస్తాడని ఇక్కడ పన్ను కాసా. లోకేష్ రాకపోతే ఇంకేంటమ్మా? అసలు అన్నం తినే ఓడైతే వాళ్ళకేడు, ఎవరికి వేయడు, లోకేష్కి వేయాలి. మాకు భోజనాలు పెట్టారు 5 రూపాయలు 10 రూపాయలు తీసుకెళ్ళి టిఫిన్ చేస్తే కడుపు నిండిపోయేది. 50 రూపాయలు పెడితే నీ కడుపు నిండుతుందా? చంద్రబాబు గారు ఇంటి పక్కనే అన్న క్యాంటీన్లు, మంగళగిరిలో 2 రూపాయలు భోజనం. నువ్వు భోజనం చేయాలంటే హోటల్ ఎంత? 100. దాన్ని పగలగొట్టిచ్చావు నువ్వు. మళ్ళీ అయినా షామినేసి పెట్టించాడు. అన్నం పెట్టేవాడు కావాలి. కానీ నువ్వు ఎట్లా మటర్లు చేసి వాళ్ళ బాబాయ్ చంపాడు, కేసు బయటికి ఎందుకు తీయలే? ఆమె అడుగుతున్నా షర్మిల కూడా నిన్నెందుకు నువ్వు సొంత అన్నయ్య ఉండి అది తెలుసుకున్నాడు మనిషి అమ్మా. చంద్రబాబుని నమ్మద్దు అని చెప్పేసి అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 100 మంది నన్ను అంటారు.
అవన్నీ పట్టించుకుంటే ఎట్లా కాదమ్మా. ఇప్పుడు 100 మంది 100 రకాలు చెబుతారు నేను గెలవాలి అని. ఆడు కోరికత్తు పెట్టి గీపించుకున్నాడు, వాడిని 5 సంవత్సరాలు లోన్ వేసాడు, వాడిని ఇది అవ్వగానే రావదింగుతాడు. మన రాయి పెట్టి కొట్టించుకున్నాడు కావాలని. జనాలు తెలుసుకుంటే మనిషి అమ్మా. జనాలకు తెలుస్తుంది అంటారు ఇదంతా కూడా? తెలుసమ్మా. నాకు చదువు లేదు, సన్యాసమే. సన్యాసమే అమ్మా. నాకు కుల ఫీలింగ్ వద్దు. వాడు యానాది, వాడిది మెడ్రాస్, వాడి బతుకు గురించి కూడా తెలుసు. నేను పులివెందులలో వెళ్ళే ఆడ కరెంటు బిల్లు మంచానికి ఆడ కట్టించుకుంటున్నారు, ఆడ కట్టించుకోమను. ఆ బొంగులు సమ్మానికి బొంగులు పెట్టి ఉంటాయి. ఏంట్రా అని మా ఫ్రెండ్ని అడిగా, మీ ఊరు కాదురా, మా ఊళ్ళో కరెంటు బిల్లు వచ్చినట్టు ఆ చెట్టుకి అంట పడుకుంటా అంట, టైం రాగానే వెళ్ళిపోతాంట, అమ్మ ఇంటికాడ ఎవరు లేరు అని చెప్తారంట. అంటే మీ ఇంటికి నువ్వు ఉన్నావని తెలుసు, వెళ్ళంట నువ్వు కొడతావని. అట్లాంటి ప్రభుత్వం ఇది. అన్నం తినేవాడు ఎవడు వేయడు, మందు తాగేవాడు ఎవడు వేయడు నాకు తెలిసి. మా అన్నయ్య సిపిఎం, సొంత పెద్దమ్మ కొడుకు. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ.